హలో అండి అందరికీ 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా కూటమి పార్టీ విజయం సాధించింది. అందులో భాగంగా జనసేన పార్టీ కూడా ఘన విజయాన్ని అయితే సాధించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కూటమి పార్టీ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నటించిన మొదటి సినిమా ఏదైతే హరిహర వీరమల్లు అనేది రిలీజ్ కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాకముందు డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమా వస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆబ్వియస్లీ ఆయన ఫ్యాన్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడటానికి చాలా ఆసక్తి చూపుతారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా మీద అంచనాలు కూడా చాలా భారీ ఎత్తున ఉన్నాయి. అయితే ఈ సినిమా ఏదైతే జూన్ 12వ తారీఖు రిలీజ్ కావాలని చెప్పేసి ప్రొడ్యూసర్లు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే వచ్చే నెలలో రిలీజ్ కావాలని. కాకపోతే ఈ లోపలనే ఏదైతే సినిమా థియేటర్ల ఓనర్లు బంద్ ప్రకటించారు. జూన్ 1 నుంచి బంద్ ప్రకటించడం జరిగింది. వీళ్ళు బంద్ ప్రకటించడానికి కారణం ఏంటి అంటే ఏదైతే సినిమా రేట్లు పెంచడం వల్ల ఓన్లీ ఓపెనింగ్స్ మాత్రమే లాభాలు వస్తున్నాయి, కానీ తర్వాత రోజుల్లో థియేటర్లు అన్నీ కూడా ఖాళీ అవుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్లలో ఏదైతే యాప్లు, నెట్ఫ్లిక్స్లు, అమెజాన్ ప్రైమ్లు, ఆహాలు వీటి ద్వారానే సినిమాలు చూస్తున్నారు. ఏదైతే థియేటర్లకు రావట్లేదు కాబట్టి సినిమాని బతికించాలి, సినిమా థియేటర్లను బతికించాలి కాబట్టి దానికి నిరసనగా మేము ఈ యొక్క బంద్ చేపడుతున్నామని చెప్పేసి సినిమా థియేటర్ల ఓనర్లు అయితే కొన్ని డిమాండ్లు ప్రభుత్వం ముందు పెడుతూ బంద్ నిర్వహించడమే జరిగింది. జూన్ 1వ తారీఖు నుంచి బంద్ నిర్వహిస్తున్నారు అనమాట. అంటే జూన్ 12వ తారీఖే సినిమా రిలీజ్ అనమాట. దీనివల్ల ఏంటంటే హరిహర వీరమల్లు అనేది కొంచెం ఎఫెక్ట్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఈ లోపలనే మరి వాళ్ళని పిలిచి చర్చిస్తారా లేదని తెలవాలి. ఏదేమైనా కానీ ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. కాకపోతే అంతలోనే ఈ సినిమాకి అడ్డంకిగా థియేటర్లు ఓనర్లు బంద్ పిలుపునిచ్చారనమాట. ఏదైతే వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి, లాంగ్ టర్మ్లో ఓపెనింగ్స్ రోజు మాత్రం డబ్బులు వస్తున్నాయి, కానీ తర్వాత సినిమా పడిపోతుంది, సినిమా థియేటర్లోకి వచ్చేవాళ్ళు లేరు, మేము తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాం కాబట్టి న్యాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళ డిమాండ్లు పెడుతూ ఏదైతే సినిమాని వాళ్ళు సినిమా హాల్ని బంద్ చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే.